ஆந்திராவில் பெண் ஒருவர் தனது மாமியாரின் பிறந்த நாளுக்கு வைர நெக்லஸ், பட்டு புடவைகள், தங்க காசு என சுமார் 1 கோடி ரூபாய் மதிப்புமிக்க பொருட்களை பரிசாக வழங்கி சர்ப்ரைஸ் கொடுத்துள்ளார். பொதுவாக மாமியார் மருமகள் இடையே சண்டையும் சச்சரவுகளாக இருப்பதுதான் வழக்கம். ஆனால் ஆந்திராவில் மருமகள் ஒருவர் தனது மாமியாருக்கு பர்த்டே கிஃப்டாக கோடி ரூபாய் மதிப்புமிக்க பொருட்களை வழங்கி அசத்தியுள்ளார். 4 பட்டு சேலைகள், தங்க காசுகள், 100 கிராம் தங்க பிஸ்கட், 28 லட்சம் ரூபாய் மதிப்புடைய வைர நெக்லஸ், 50,50,000 ரூபாய், 50 காசுகள் பணம் என அனைத்தையும் ஒரு தட்டு மேல் மஞ்சள் குங்குமம் வைத்து அத்தைக்கு பரிசாக வழங்கியுள்ளார். மாமியார் மருமகள் உறவில் பெரும்பாலும் சொத்துக்களுக்காக சண்டைகள் நடப்பது வழக்கமாக இருந்தாலும் இது போன்ற விலையுயர்ந்த பரிசு பொருட்களை மாமியாரை மகிழ்ச்சியில் ஆழ்த்துவதற்காக கொடுத்த இந்த மருமகளின் செயல் தற்போது ஹாட் டாபிக்காக வலம் வருகிறது. మీరు ఎప్పటికీ ఊహించలేరు. మీరు రాసిన ఆన్సర్లో ఇది ఉండకపోవచ్చు, కానీ ఒక్కలో ఇద్దరు మాత్రం రాశారు. 4వ బొమ్మను ఓపెన్ చేస్తున్నాను. మీరందరూ ఏమనుకుంటారు? ఒకసారి సరసంగా 80 నుండి పట్టుకుంటారు. పైసలు 50వ సంవత్సరం సందర్భంగా 50 లక్షల రూపాయలు నగదు. ఎక్కడ ఎవరు ఊహించండు? 50 లక్షల రూపాయలు, 50 రూపాయల 50 పైసలు. నా జీవితంలో కష్టపడినా సరే ఒక్క రాత్రి కూడా 50 లక్షలు నా ఇంట్లో తీసుకుండకపోవచ్చు. దేవుడా ఈ సమయంలో పేసే 2 పేసయ్యాను, 3వ పరీక్షలో కూడా పేసవాలి నేను. దేవుడా అమ్మా డైమండ్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్ బయటికి తీసుకుంటుంది. కొడుకు కోడలు మొదటి బహుమానం అందరూ రాశారు. పసుపు కుంకుమ, చీర, గాజులు. మీరందరూ ఫస్ట్ క్లాస్ లో రాసే, 1 నెంబర్ రాసే. ఇంకా మీరందరూ కూడా దేవుడా 2వ మార్కు కూడా పాస్ చేయించాను. 4 రోజుల నుంచి చేయి పూజలో ఉండటాలే. దేవుడా అమ్మ బాలమ్మ స్వర్ణించాలి మీరు. 2వ గిఫ్ట్, 2వ గిఫ్ట్. దేవుడా సుకేష్ దివ్యగా ఉంది. కోపించి అమ్మా నేను వస్తువు అనుకుంటున్నాను. నేను చెప్పిందే 2 మినిట్లు ఎక్కేస్తున్నా. చూపించి అందరూ చూసుకోండి. 2వది బయట చూపించండి. చూపిస్తున్నారు. 100 గ్రాముల బంగారం, 100 గ్రాముల బంగారం.
తుకు తుకు